రైస్ మిల్లో రామరాజుతో శ్రీవల్లి ప్రేమ వేదవతి గురించి ట్యూషన్ ఇంట్లో పెట్టారు అని మీకు ఎంత అవమానం అంటూ చాలా మాటలు రామరాజుతో ప్రేమకి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక రామరాజు ఇంటికి వస్తాడు. కట్ చేస్తే ప్రేమ పిల్లలకు నా ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వీల్లేదు. అంతగా చెప్పాలనుకుంటే కష్టపడి సంపాదించి ఇల్లు కట్టుకొని చెప్పుకోండి అని రామరాజు అందరి ముందు ప్రేమతో కోపంతో అంటాడు. ఇక ప్రేమ రూంలోకి వెళ్ళి ఏడుస్తూ రామరాజు అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అంతలో వేదవతి ప్రేమ దగ్గరికి వస్తుంది. ప్రేమ ఏడుస్తూ వేదవతితో ధీరజ్ ఒకవైపు కాలేజ్కి వెళ్తూ మరోవైపు ఇలా కష్టపడుతూ ఉంటే చూడటం నా వల్ల కావటం లేదు అత్తయ్య అని అంటుంది. కట్ చేస్తే ప్రేమ ఒంటరిగా ఉన్నప్పుడు ధీరజ్ వచ్చి చూడు ప్రేమ, ఎంత కష్టమైనా నేనే పడతాను. ఇంట్లో నెల నెల డబ్బులు ఇవ్వటానికి నీ కాలేజ్ ఫీజు అవసరాలు అంతా నేనే చూసుకుంటాను అని ధీరజ్ ప్రేమతో అంటాడు. వెంటనే ప్రేమ అది కాదు ధీరజ్, నువ్వొక్కడివే కష్టపడుతూ ఉంటే అని ప్రేమ ఏడుస్తూ అంటూ ఉండగా పర్లేదు కష్టపడతాను అని చెప్తున్నాను కదా, కానీ నా కారణంగా ఆయన పరువు పోతుంది, తలదించుకుంటున్నాను అని అన్న మాట ఆయన నోట్లో నుంచి రాకూడదు అని ధీరజ్ బాధపడుతూ ప్రేమతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రేమ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.